వెళ్దామా? ఏంటండి గెటప్? కింద షార్ట్ పైన టీషర్ట్, షార్ట్ అండ్ స్వీట్ గా లేదు? మనం డేట్ కి వెళ్తున్నాం, డ్రైనేజ్ క్లీన్ చేయడానికి కాదు. ఏంటి అంత మాట అన్నావు? లేకపోతే మ్యాన్లీగా రెడీ అవ్వండి అంటే మ్యాన్ హోల్ క్లీన్ చేసే వాళ్ళ రెడీ అయ్యారు. అయినా మన ఇద్దరం బయటకు వెళ్తే చూసే వాళ్ళందరూ హస్బెండ్ తో వచ్చారు అనుకోరు, నన్ను ఏ డ్రైవర్ తోనో క్లీనర్ తోనో వచ్చాను అనుకుంటారు. చా, మీకు కామన్ సెన్సే అనుకున్నాను, డ్రెస్సింగ్ సెన్స్ కూడా లేదు. ఇన్ని సెన్సులు ఉంటే నిన్నెందుకు పెళ్లి చేసుకుంటూనే నేను ఎప్పుడో చంపేసి ఏ సన్యాసంలోనూ కలిసిపోయేటోండి. ఇన్ని మాటలు చెప్తారు కానీ డ్రెస్ మాత్రం చేంజ్ చేసుకోరు. నో వే, నిన్నైనా మార్చుతాను గానీ ఈ డ్రెస్ మాత్రం మార్చను. బాది కాదండి. ఏది కాదే, మీరు షార్ట్లు వేసుకొని బయట తిరిగితే కంఫర్టా, అదే మేము వేసుకొని తిరిగితే కంప్లైంటా? మిమ్మల్ని చూసేవాళ్ళు మీకుంటే మమ్మల్ని చూసేవాళ్ళు మాకు ఉంటారు. అయినా ఈ షార్ట్ వేసుకొని బయట తిరుగుతుంటే ఆ కిక్కే వేరు. అబ్బా ప్లీజ్ అండి, నా కోసం చేంజ్ చేసుకోండి, వెళ్ళండి. ఏడవక, చేంజ్ చేసుకుంటా. దేవుడా, మంచి మొగుని ఇవ్వవయ్యా అంటే మొండి మొగునిచ్చావా? కర్మ. ఏమే, మన హౌస్ పక్కన షాగోసుంది కదే, ఇంత కాస్ట్లీ రెస్టారెంట్కి తీసుకొచ్చావు ఎందుకే? బిల్ కట్టేది నువ్వే కదా. అంటే అమ్మా, ఇక్కడ సర్వీస్ చాలా బాగుంటుంది. అంటే ఫుడ్ బాగోదా? ఏంటి పంచా? కాదు, కౌంటర్. మ్యామ్, ఆర్డర్ ప్లీజ్. వాట్ ఆర్ ద స్పెషల్ డిషెస్ టుడే? ఒసే, మాట్లాడడానికి ఇంగ్లీష్ నీకొక్కదానికి వస్తే సరిపోదే, వినేటాళ్ళకు కూడా వచ్చి ఉండాలి. ఇంగ్లీష్ రాదా? నువ్వేం అనుకోకు బాబు, డిగ్రీలో ఇంగ్లీష్ ఒక్కటే పాస్ అయింది, అందుకే ఇంగ్లీష్ మాత్రమే అమ్మా, మాట్లాడుతుంది. ఇప్పుడు తను అడిగాడు ఇవన్నీ. బాబు, ఈ రెస్టారెంట్ లో స్పెషల్ ఏంటి? రెమాన్, షూషి, గింపాప్, మీట్ బాల్స్. డిజర్ట్స్ లో అయితే ఏంటి రెస్టారెంట్ స్పెషల్ అడిగితే స్పానిష్ మూవీ నేమ్స్ చెప్తున్నాడు. అమ్మా, అవి కూడా తినేటివే, కాకపోతే చైనీస్ స్పెషల్. ఇప్పుడు చైనా నుంచి తెప్పిస్తారా? నాకు అసలే ఆకలి అవుతుంది, పద వేరే రెస్టారెంట్కి వెళ్ళిపోదాం. బా నువ్వు ఉండుమా. మేడం, మీకేం కావాలి? బాబు, నాకు చక్కగా వైట్ రైస్, అందులో మామిడికాయ పప్పు, వడియాలు, వేడి వేడిగా నెయ్యి, చివర్లో ఒక కప్పు పెరుగు. సారీ మేడం, అవి మా కాడ లేవు. ఏంటి బాబు, ఇంత పెద్ద రెస్టారెంట్ లో పప్పును రైసు దొరకదా? అమ్మా, ఎప్పుడు చూడు ఆ వెజ్జేనా, నాన్ వెజ్ ట్రై చేయి, కొత్తగుంటుంది. నీ అంత వర్స్ట్ టేస్ట్ నాకు లేదులేవే, ఇంటికెళ్ళి తింటా, నువ్వు కానీ. నా పరువు తీస్తున్నావే నువ్వు వచ్చి. ఏమే, ఇంట్లో సింగిల్ ఇడ్లీ కంటే ఎక్కువ తినావు, ఇక్కడేంటే సిగ్గు లేకుండా తినేస్తున్నావు?